వేసుకోమనండి. మొన్న చెప్పి కదా వేసుకుని రుజువు చేయమనండి. ఆ రుజువు చేయలేకపోతే అనుకో మళ్ళీ 11 పోయి 10లోకి వస్తాడు, 10 పోయి అసలు ఏమి లేకుండా పోతాడు. రుజువు తెచ్చుకోమనండి, తప్పే ఉందంట. మళ్ళా వస్తాడు అనేది ఆయన నిద్రపోతా అనుకుంటున్నాడులే, మెలుకు కాదు. నిద్రపోతా కల్లా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పీట పోయిందా అని. ఆ పీట ఎప్పుడు పోయింది, మళ్ళీ ఆ పీట మీద కూకోవాలని ఆలోచించి అంటుకుంటామే. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు రాడు. తాతగారు నమస్తే, మీ పేరు తాత? నా పేరు యారా పూర్ణచంద్రరావు. ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు, గత జగన్మోహన్ హయాంలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు, ఏం చెప్తారు? హయాంలో సంతోషంగా ఏమి లేరు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన లేనిపోయన్ని ప్రకటించి కాస్త జనానికి డబ్బులు ఇచ్చేటప్పటికి ఆ డబ్బులు అద్దీ ఏదో ఆ డబ్బులు అంటున్నారు. ఆ డబ్బులతోనే నష్టపడ్డాం కదా మనం. దాన్ని వదిలేసేయండి. ఇవాళ కాడ కొన్నిట్లో కొద్దిగా అప్సెట్ అవ్వచ్చు. ప్రభుత్వం అంటే అన్నిటి సక్సెస్ అవుద్ది అనేది ఉండదు. కొన్నిట్లో అవ్వచ్చు. రైతులు అంటారు నా డబ్బులు పడతలేదు అంటారు. ఒకడేమో నా డబ్బులు నెంబర్ 1గా 24 గంటల్లో పడినాయి అంటాడు. వీటి రెండింటికి మనం టాలీ ఎక్కడ వేయగలుగుతాం? అది అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ సక్రమంగా అందించాడు. చంద్రబాబు వచ్చాక మొత్తం ఎవరైతే లబ్ధిలో అందరికీ తీసేసి కోత కోసమని చెప్పి అంటున్నారు. అయితే దానికి ఒక మార్గం ఉందండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మరి ఒకటి చూస్తే పోలారం ఉంది, ఒకటి చూస్తే అమరావతి ఉంది. వీటన్నిటికీ కొంత డబ్బు కేటాయించి వాడాలి. తర్వాత వెనకబడిపోయి ఉన్నాం మనం రాష్ట్రంగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో మనం వెనకబడిపోయి ఉన్నాం. ఆ వెనకబడిపోయిన దాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందరకు లాక్కు రావాలని మోడీ గారితో చక్కని లింకు పెట్టుకుని మరి లాక్కొచ్చే విధానంగా లాక్కొస్తున్నారు. మరి ఓ పక్కన డబ్బులు అటుపోతాయి, ఓ పక్కన ఇటుపోతాయి. మరి వీళ్ళకి సదరాలి. నిదానంగా అందరికీ సదురుబాటు అవుద్ది, కంగారు పడొద్దు ప్రజలని చెబుతున్నా నేను. ప్రజలు కంగారు పడితే తొందరగా అయ్యేవి కాదు. ఇది మా సముద్రం కనుక ఇప్పుడు బూజు బట్టి నీళ్ళు ఒకే తర్వాత మరి గబాల్ని బాగుపడదు. అదంతా తుడిచి అయిపోయిన తర్వాత అది ఇల్లులాగా కనపడద్ది. అది కనపడాలంటే ఇంకో కొన్ని సంవత్సరాలు వ్యవధానం పడద్ది. కనుక ఈ ప్రజలు గబాల్ని తొందరపడి అనకూడదు. కనుక నా లెక్కలో చెబుతున్నా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేవాడు అంతకంటే చిన్నవాడు కనుక అంటున్నా, ప్రపంచంలో ఒక మనిషిలాగా అవతరించాడు. తర్వాత ఆయన ఉద్దేశం భారతదేశంలో ఒక మనిషి. ఎందుకు ఆ మనిషి అని నేను అడుగుతున్న ప్రశ్న నేనే అడుగుతున్నా. ఆయన మన ప్రజలందరూ కూడా సక్రమంగా ఉండాలి, మన జనం ఐక్యత భావంలో ఉండాలి. పార్టీని ఎన్ని ఏరు ఉండా మనమంతా ఒకటే, మనం ముందలకు పోవాలి, మనమంతా మానవావతారంగా నడవాలి. కనుక అదే ఉద్దేశంతో ఆయన ముందరకు లాక్కు రావాలనే కాంక్షతో మోడీ గారితో ఇంకా లోగడ మీద ఎక్కువ లింకు పెట్టుకొని ఈయన నడుపుతున్నాడు అనేది మా ఆలోచనగా నేను చెబుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఉంటాడు, నిదానంగా వెళ్తుంది. కానీ కంగారు పడితే ఇక్కడ అయ్యేది కాదు. ఇదేమో గబాల్ని ఏరుగా ఈదుకుపోయేది కాదు. సముద్రం ఎక్కడ ఇస్తాం, ఏరి చేస్తాం. కనుక సముద్రం గబాల్ని తొందరపడద్దు. ప్రజలనే తొందరపడకోకుండా ఆలోచించి నడవండి, నిదానంగా అవుతాయి. అసలు ఈ విధానమే నాలాంటి వాడికి అసలు పనికిరాదు. కానీ పెట్టారు కనుక ఆయన అన్ని నిదానంగా సరి చేసుకొస్తా, అందరికీ ఇస్తాడు. కంగారు పడబాకండి అని నేను చెప్తున్నా. అంటే పక్కన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి మెచ్యూరిటీ లెవెల్ లేదు, మైండ్ మెచ్యూర్ అవ్వలేదని చెప్పి అన్నాడు అంబటి రాంబాబుకి మైండ్ ఎప్పుడో చెడిపోయిందా? ఇవాళ చెడిపోతామంటే అంబటి రాంబాబుకి మైండ్ ఎప్పుడో చెడిపోయింది. అంబటి రాంబాబు కూతురు అల్లుడు అంతా మాకేశారు ఓట్లు. అంబటి రాంబాబుకి వేయలా. అంబటి రాంబాబుకి వేయలేదంటే మైండ్ చెడిపోయినోడు వీడేం చేస్తాడని వేయలా. ఇంకా అంబటి రాంబాబుని గురించి అంతసేపు మాట్లాడితే ఎక్కువ చెప్పరండి. గతంలో గెలిపించుకున్నారు మరి 150 ఎమ్మెల్యేలు గెలిపించారుగా, మరి ఎవరో మీరు గతంలో గెలిపించారండి. ఇవాళ దానికి సజావు లేదని మొన్నకాడ చెప్పే కదా, ఇప్పుడు చెప్పేది కాదు. అదే ఆడు ప్రజాస్వామ్య విధానంగా నడవలేదు. నేను చెప్పే కదా లోగడ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా?
ప్రజాస్వామ్య విధానం ప్రకారంగా చట్టాలు పెట్టారు. చట్టాలను లోబడి మనం ఉండాలి. అది దాటి నడిచాడు. కొన్ని విషయాల్లో కింద జనానికి ఇక్కడ అశృతి కల్పించాడు. శిక్ష విధానమే బాగోలేదు అనుకున్నారు. మరి ఐపీఎస్లో ఐఏఎస్లో సైంటిస్టులు ఉన్నారు, పెద్ద మనగాళ్ళు, మరి పెద్దలు ఉన్నారు, మరి కోంట్లు బ్రాహ్మణులు అంటే ఆలోచన పరులు ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచించి మరి ఈడుంటే రాష్ట్రం ఉండదురా బాబు అని తోసి ఒకడు బాగరేశారు. ఇదే నేను చెప్పేది. ఏమంటే పనితీరు బాగోలేదంటే వాళ్ళు ఏదన్నా లోటుబాట్లు ఉంటాయి, కానీ అన్నీ లెక్కేసుకుంటే 160 మంది బాగోలేదు అంటారు. కనుక ఎవడో ఒకడు ఉంటాడు, దానికి మీడియా వాడు ఎక్కువ లాగుతాడు. అది సహజంగా జరిగేదే. అది కనుక 110 ఎమ్మెల్యేలు బాగోపోతే వెనకాల పార్టీ పొందే. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, అట్టా ఒప్పుకునేవాడు కాదు. అట్టా ఒప్పుకుంటే ఆయన ముందలకు రాలేడు. అంటే బాబు నిజంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా ప్రజల్లో? ఎవరికి ఏమి లేదండి, ఎమ్మెల్యేల మీద ఏ వ్యతిరేకం లేదు. అవన్నీ ఉట్టి మాటలు. ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, వెళ్తే తనకు సాధ్యమైనంత వరకే చేస్తున్నారు. ఏంటి సాజీవ్ గారిని నేను చేయలేను, ఆయన చేయలేదు. కనుక అలాంటివన్నీ కొన్ని విషయాలు తోచే చేయాల్సిందే, తప్పదు. అది అంటే పక్కన చంద్రబాబు పథకాలతో మోసం చేశాడు, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. 420 కేసు వేస్తారు చంద్రబాబు మీద, వీళ్ళ మీద? ఎవరి మీద వేసుకోమనండి. మొన్న చెప్పి కదా, వేసుకుని రుజువు చేయమనండి. ఆ రుజువు చేయలేకపోతే అనుకో మళ్ళీ 11 పోయి 10లోకి వస్తాడు, 10 పోయి అసలు ఏమి లేకుండా పోతాడు. రుజువు తెచ్చుకోమనండి, తప్పే ఉందంట. ప్రతిదీ చెప్పా నేను. ప్రజాస్వామ్య విధానంగా చేసుకో, అల్లరి చిల్లరలు చేయొద్దు, రౌడీజం తాల్చొద్దు, మాట ఏడాపేడా మాట్లాడొద్దు. ప్రజాస్వామ్య విధానంగా మాట్లాడి కోర్టులో వేసుకుని దాన్ని రుజువు చేసుకుని తోసిపడాయి. మేము ఒప్పుకుంటాం, మాకే అసలు మీరందరూ కూడా కోర్టే ఒప్పుకుంది, మేమేం చేస్తాం? కనుక అటువంటి అన్ని ఉట్టిబాటలండి, ఎందుకు జరిగాయి కాదు అవి. నేనంట నేను మొన్న చెప్పాను కదా, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలవడని, మళ్ళా గెలవడు. అసలు గెలవకపోతే ఈయనంతా ఏం చేస్తాడు? అప్పుడేం చేయలేడుగా రాష్ట్రంలోకి వచ్చి. ఇప్పటికైనా గేట్లు తెరుతాడు సరిగ్గా, ఆడు ఎటువైతే తెరుతాడు లేకపోతే పోతాడు అన్నట్టు ఉంది. కనుక రేపొద్దున ఇది రుజువు చేసుకోలేకపోతావు అనుకో, మళ్ళీ 20 నువ్వు అవుతావు. అంటే చంద్రబాబు ఈరోజు సీఎం స్థాయిలో ఉండి తన మీద కేసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అధికార దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. దేవుడి మీద తన మీద కేసులా? నువ్వు ఉండగా కాడ అదే జరిగిందిగా. మరి అట్ట అనుకుంటే అవన్నీ ఉట్టి మాటలండి. అవి నువ్వు దుర్వినియోగం చేసుకోవచ్చు, అధికారం దుర్వినియోగం చేయొచ్చు, కేసు ఎట్లా చేస్తారండి? అధికార దుర్వినియోగం చేస్తే మళ్ళీ నువ్వు కోర్టులు ఎత్తావుగా. ఇవన్నీ జరిగేవి కాదు. కానీ అసలు ఆయన మాటలే నమ్మను. ఆయన గురించి అసలు నా దగ్గర ఎక్కువ ఇదే చెబుతా, ఎంతసేపు చెప్పినా. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన పడ్డా మంచిది కాదు. అది అంతేగాని ఊరినే ఏడపేడ తోడు పొట్టి వేస్తాను, ఏ పెట్టి వేసుకోవయ్యా, వేసుకుని నువ్వు రుజువు చేయి. రుజువు చేసిన తర్వాత జనం ఒప్పుకుంటాం, మాదేముందా? కనుక నువ్వు అచ్చుంటే ఏం మాట్లాడకూడదు. ఈ పరిపాలన 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ విసిగిపోయారు చంద్రబాబు పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలనతో. మళ్ళీ జగన్నే రావాలని కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? అది చాలా ఉట్టి మాటలు. ఇక్కడ ఆలోచన ఏమవుతుంది అంటే దాంట్లో విప్లవం, దీంట్లో విప్లవం, ఈ జనం అంటే ఇట్లా అంటారు. అదేమో దాన్ని ఆశగారం తీసుకుంటారు తప్ప మళ్ళా వస్తాడు అనేది ఆయన నిద్రపోతా అనుకుంటున్నాడులే, మెలకు కాదు. నిద్రపోతా కల్లా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పీట పోయిందా అని. ఆ పీట ఎప్పుడు పోయింది, మళ్ళీ ఆ పీట మీద కూకోవాలని ఆలోచించి అంటుకుంటామే. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు రాడు. నేను మొన్న చెప్పా, మళ్ళా చెబుతాను, అసలు రాడు రాడు రాడు. ఇవన్నీ ఇట్లా బోరు కలుసుకుంటాడు. నేను అందల్లా ఇంకోటి చెబుతా ఉంటాడు, నేను అంద నువ్వు పెట్టవు రేపు వద్దురా, అంతే. అవన్నీ ఉట్టి మాటలు. ఇక ఆడికి ఛాన్స్ అంటూ లేదు. చేసుకోమను అచుంటి ఉంటే. రాజకీయంగా ప్రజాస్వామ్య విధానంగా తను వేసుకోమను, వేసుకుని తను కోర్టులో నిరూపించమను, మేము వింటాం, ఒప్పుకుంటాం. అంతేగాని అట్లా ఏడాపేడ మాట్లాడింది ఒప్పుకోం మేము. అంటే రైతులు, ముఖ్యంగా రైతులు కూడా ఈ పాలన సంతోషంగా లేరు, డబ్బులు కూడా పడట్లేదని చెప్పి అంటున్నారు. ఆడిని సరి చేసుకునేది కూడా వాళ్ళే, రేపు పొద్దున వచ్చినప్పుడు కూడా సంకలు కొట్టుకునేది వాళ్ళే. అన్నీ చేస్తాడు చంద్రబాబు. ఏం అంటే గతంలో చంద్రబాబు రైతుల్ని వ్యవసాయం దండగా అన్న మనిషి ఈరోజు సీఎం అయితే రైతులు సంతోషంగా ఎలా ఉంటారని చెప్పి అంటున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎందుకు చేశారా?
ఆ మాట అన్నారు సరే, చంద్రబాబు నాయుడు ఇల్లేగా చేసింది, మళ్ళీ రైతులు చూడలేదు అన్నోళ్ళు ఇల్లేగా. కనుక ఇవన్నీ ఏంటంటే కాసేపు అంటారు, కాసేపు పోతా ఉంటారు. ఇటువంటివన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు, అవి నిజం కాదు. బాబాయ్ మరి 2029లో ఈ ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ కానీ విడిపోతే మళ్ళీ వైసీపీ నడుస్తుందని చేపట్టిద్దా? నేను చెప్పమంటారు అది. చెప్పండి. టీడీపీ జనసేన ఇది పోదు.